అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా రాబోయే 2024 సంవత్సరంలో 12 రాసుల వారికి సంబంధించి ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం అవమానం ఎంతెంత ఉన్నాయి, అసలు ఈ 12 రాసుల వారికి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది, అసలు 12 రాసుల వారికి కొత్త సంవత్సరంలో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ ను అందరికంటే ముందుగా మీరు పొందేందుకు పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాబోయే 2024 సంవత్సరం ప్రారంభానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. గత సంవత్సరం కంటే కూడా కొత్త సంవత్సరం మెరుగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు. గ్రహాల గమనం అన్ని రాశి చక్రాలపై శుభ అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం రాబోయే 2024 సంవత్సరం కొన్ని రాసుల వారికి బాగుంటే మరికొన్ని రాశి చక్రాల వారికి అంతగా కలిసి రాదన్నమాట. మరి 2024 సంవత్సరంలో 12 రాసుల వారి జాతకం ఎలా ఉంది, వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, 2024 శ్రీ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వారికి కలిసి వచ్చే నెలలు ఏవి అనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 2023 ముగింపుకు చేరుకుంటున్నాం. 2024 సంవత్సరంలోకి ప్రవేశించడానికి కేవలం ఒక నెల మాత్రమే అటు ఇటుగా మిగిలి ఉంది. రాబోయే నూతన సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మనలో చాలా మంది ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తును అంచనా వేయడానికి జ్యోతిష్యం చాలా హెల్ప్ అవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి జరిగే మంచి చెడులను గ్రహాల స్థితిని బట్టి తెలుసుకోవచ్చు. నార్మల్ గా గ్రహాల స్థానాలు నెల నెల మారుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకు మారుతాయి అనమాట. అంటే కొన్ని గ్రహాలు సంవత్సరాలకు మారుతూ ఉంటాయి అనమాట. ఇది ప్రతి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. మరి రాబోయే 2024లో గ్రహ స్థానాల పరంగా 12 రాశి చక్రాల వారికి అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఈ రాబోయే కొత్త సంవత్సరంలో చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయా లేదా, పురోగతికి అవకాశాలు ఉన్నాయా, ధన ప్రవాహం ఎలా ఉంటుంది, అసలు ఓవరాల్ గా 2024 శ్రీ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ రాబోయే 2024 సంవత్సరం అదృష్టవంతంగా ఉంటుంది, సంతోషకరమైనదిగా ఉంటుంది. అలాగే కొత్త ఏడాదిలో మేషరాశి పురోభివృద్ధికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. వారి కోరికలన్నీ నెరవేరుతాయి. మొత్తం జీవితంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. మేషరాశి వారికి 2024 మొదటి నెల చాలా మంచిది, మీకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 8గా ఉంటుంది, వ్యయం 14గా ఉంటుంది, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. ఈ విధంగా వ్యయం అనేది ఆదాయం అనేది చూసి తెలుసుకున్నారు కదా. అదేవిధంగా రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంటుందో మేషరాశి వారు తెలుసుకున్నారు కదా. కాబట్టి ఆ విధంగా మీ లైఫ్ ని రాబోయే కొత్త సంవత్సరం ప్లాన్ చేసుకోండి, డబ్బును సంపాదించండి, ఖర్చులు మాత్రం తగ్గించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి గల జాతకులకి రాబోయే 2024లో వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక చూసుకున్నట్లయితే మాత్రం ఏప్రిల్ 2024 వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే మీరు ఏదైనా కొత్త పనిని మంచి పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ థింక్ చేస్తున్నట్లయితే దానిని న్యూ ఇయర్ లో స్టార్ట్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తాయన్నమాట. అవివాహితులకు కొత్త ఏడాదిలో తమ జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. అంటే మీకు పెళ్లి ఘడియలు రాబోయే ఏడాదిలో క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే 2024లో మీకు వివాహ యోగం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇకపోతే వృషభ రాశి వారికి సంబంధించి ఆదాయం 12, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? ఆదాయం మాత్రం 2, వ్యయం మాత్రం 8, అంటే ఖర్చు 8. కాబట్టి ఆదాయం ఇంకా సంపాదించడానికి ట్రై చేయండి, వ్యయాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే న్యూ ఇయర్లో రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అంతా మంచిగానే ఉంటుంది. ఇక
మిథున రాశి 2024లో ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతిని చూస్తారు. పురోగతి అంటే అభివృద్ధి అన్నమాట. అభివృద్ధికి అనేక అవకాశాలు కనుగొంటారు. మీరు కొత్త పనులు చేపట్టడం అంటే వీరికి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి చాలా ఇష్టం. జూలై 2024 మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ నెలలో మీకు అనేక కొత్త అవకాశాలు వస్తాయి. డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది మరియు పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ఈ నెలలో మీ కలలు నెరవేరుతాయి. సెప్టెంబర్ 2024లో మిథున రాశి వారు అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ చూసినట్లయితే ఆదాయం వ్యయం 2 ఈక్వల్ గానే మిథున రాశి వారికి. కాబట్టి వ్యయం అనేది 5గా ఉన్నా కూడా ఆదాయం కూడా 5గా ఉన్నా కూడా మీరు మాత్రం ఈ లెక్కలను పక్కన పెట్టి ఖర్చుని తగ్గించుకోండి, ఆదాయం పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2 ఈక్వల్గా ఉంటే మీరు డబ్బు అనేది వెనకేసుకోవడానికి చాలా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చిన మొత్తంలో కొంత అమౌంట్ని పక్కన పెట్టండి. అది మీ డబ్బు కాదు అనుకోండి. ఖర్చుని కంట్రోల్ చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి సింహరాశి. న్యూ ఇయర్లో రాబోయే కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి దీర్ఘకాల శ్రమకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపారంలో మీరు చేస్తున్న బిజినెస్లో పురోగతి ఉంటుంది. అన్ని అవసరాలు కోరికలు ఈ కాలంలో నెరవేరుతాయి. ఇక ఆగస్టు 2024 సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే మీకు ప్రాఫిట్స్ అనేవి వ్యాపారంలో బాగా వస్తాయి. వృత్తి జీవితం కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా సింహరాశి వారికి కింగ్ లాగా మీరు ఎదుగుతారు. 2024లో రాసి పెట్టుకోండి, మీకు ఇదే జరుగుతుంది. సింహరాశి వారికి మీరు అన్ని విషయాల్లో నాయకత్వాన్ని వహిస్తారు. మీకంతా కూడా బాగుంటుంది. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ఆదాయం అనేది 2గా ఉంటుంది. వ్యయం మాత్రం 14గా ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 2. ఇప్పుడు ఇంతకుముందు రాశి వారికి చెప్పినట్లే మీరు కూడా మీకు ఆదాయం ఎలా ఉంది, వ్యయం అలా ఉంది అనేది మీ మైండ్లోంచి తీసేసి వ్యయం మాత్రం 14 కాబట్టి కంట్రోల్గా పెట్టుకోవాలి. మీ యొక్క ఖర్చుని గుర్తు పెట్టుకుని మైండ్లో గుర్తు పెట్టేసుకోండి. వ్యయం మాత్రం అంటే ఖర్చుల్ని తగ్గించుకోండి. ఇప్పటి నుంచి ట్రై చేయండి. అప్పుడు కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి మీరు చాలా కంట్రోల్గా ఉంటారు. ఖర్చు తగ్గించుకుంటేనే మీకు ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయం 12 అనేది మీ మైండ్లో పెట్టుకోకండి. ఎందుకంటే ఇది మామూలుగా మీ యొక్క గ్రహాన్ని బట్టి అంచనా వేయడం వల్ల పండితులు మీకు సలహా ఇస్తున్నారంటే మీరు జాగ్రత్తగా ఉండని మీకు ఒక అలర్ట్నెస్ ఇస్తున్నారనమాట. కాబట్టి ఆదాయం 100% మీకు పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారికి. ఎందుకంటే మీకు ఆదాయం 2 కావచ్చు, కానీ మీరు కష్టపడే తత్వాన్ని బట్టి కూడా ఆదాయం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అందరికీ ఒకే విధంగా ఉండదు. కాబట్టి ఆదాయాన్ని పెంచుకోండి, వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి. కన్యారాశి జాతకులు నూతన సంవత్సరంలో అంటే రాబోయే సంవత్సరంలో పురోభివృద్ధికి అనేక అవకాశాలను పొందుతారు. బంధుత్వాల్లో సమస్యలు తొలగిపోతాయి. వివాహితులకు ఆహ్లాదకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. సెప్టెంబర్ 2024 కన్యారాశి వారికి అదృష్టవంతంగా ఉంటుంది. ప్రధానంగా మీరు ఈ నెలలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఇకపోతే కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజ్యపూజ్యం కూడా 5గానే ఉంది, అవమానం 2గా ఉంది. చూసారు కదా, కన్యారాశి వారు ఆదాయం వ్యయం ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి మీరే తెలుసుకోండి, వ్యయాన్ని తగ్గించుకోండి, ఆదాయాన్ని పెంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి తులారాశి. న్యూ ఇయర్లో వచ్చే సంవత్సరంలో తులారాశి వారు విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కొందరికి స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు రాబోయే 2024లో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు అంటే కొత్త ఉద్యోగంలో చేరాలనుకుంటున్నట్లయితే అక్టోబర్లో చేరండి, మీకు మంచిగా ఉంటుంది. ఇది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఇకపోతే 2024లో తులారాశి వారికి అక్టోబర్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదృష్టవంతంగా ఉంటుంది. ఈ నెలలో అదృష్టం యొక్క పూర్తి సపోర్ట్ మీకు బాగా ఉంటుంది. ఈ విధంగా తులారాశి వారికి రాబోయే కొత్త సంవత్సరం ఉంటుంది. ఇక ఆదాయం చూస్తే 2, వ్యయం మాత్రం 8, రాజపూజ్యం 1, అవమానం 5. అంటే తులారాశి వారికి రాబోయే సంవత్సరం అంత అదృష్టవంతంగా లేదు. మీకు చూస్తున్నట్లయితే వ్యయం చూస్తే 8గా ఉంటే అవమానం మాత్రం చూసారా 5గా ఉంది. దీన్ని బట్టి మీరు ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలి అన్నది మాత్రం బాగా మైండ్లో పెట్టుకోండి. మీరు ఒకరి ముందు అవమానించబడ్డం కాదు, మీరు మాత్రం ఎదుటి వారిని అవమానించకుండా మీ నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే అవమానం మీ నుంచి దూరం అవుతుందన్నమాట. అదేవిధంగా ఆదాయాన్ని సంపాదించడానికి ఇంకా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. వ్యయం మాత్రం 8గా ఉంది కాబట్టి మీరు ఖర్చుల్ని ఇప్పటి నుంచి కంట్రోల్లో పెట్టుకుంటే వ్యయం ఆటోమేటిక్గా తగ్గుతుంది. అదేవిధంగా అవమానం అనేది 5గా ఉంది కాబట్టి అవమానం మీరు చేసే పనులు బట్టి ఉంటుంది.
కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. అవమానం 5గా ఉంది కాబట్టి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ తగ్గాలి అని కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఏదైనా విషయంలో కనుక పర్టికులర్గా ఈ విషయం చెయ్యాలి, ఈ విధంగా ఉండాలి అనుకున్నప్పుడు అలానే ఉండండి. కాకపోతే ఎదుటి వారిని బట్టి మీ బిహేవియర్ని మార్చుకోకండి. వారిని చూసి బాధపడడం, వారిని చూసి కృంగిపోవడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని మీరే అక్కడ అవమానించుకున్నట్లు అవుతుంది. కాబట్టి అవమానం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు దాని నుంచి బయటపడాలి. ఎట్లా దాని జోలికి ఎలా వెళ్ళకూడదు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ ఎదుటి వారిని కించపరచడం మాత్రం చేయకండి. దానివల్ల మీరే అవమానంగా ఫీల్ అవుతారు. ఇక నెక్స్ట్ రాశి వచ్చేసి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి వచ్చే ఏడాదిలో ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. 2024లో వృశ్చిక రాశి వారికి నవంబర్ అదృష్ట నెల. ఈ నెలలో మీరు జీవితంలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలను పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంతకు ముందు కంటే 2024లో డబ్బు ఎక్కువగా వస్తుంది. ఇలా వృశ్చిక రాశి వారికి అంతా కూడా కాస్త చూసుకున్నట్లయితే మనకి బాగానే కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా కాస్త అటు ఇటుగా మధ్యమంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే కాస్త చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అదృష్టవంతంగా బాగానే ఉంది. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఇక వ్యయం మీకు ఎక్కువగా ఉంది కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మీకు ఈ రాబోయే సంవత్సరం మాత్రం మీకు చాలా ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం మాత్రం వృశ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది. కాకపోతే ఖర్చులు తగ్గించుకుంటే మీకు బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ రాశి వచ్చేసి మకర రాశి. 2024 సంవత్సరం పురోగతికి మీకు మార్గాలను తెరుస్తుంది. అలాగే ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా డబ్బును సేవ్ చేసుకోవచ్చు. జూన్ 2024 మకర రాశి వారికి అదృష్ట నెలగా చెప్పుకోవచ్చు. ఈ నెల చాలా సంతోషకరమైనదిగా ఉంటుంది మకర రాశి వారికి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14గా ఉంది. అదేవిధంగా రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆదాయం 14, వ్యయం కూడా 14 అంటే మీకు ఎంత డబ్బు అయితే వస్తుందో దాన్ని అంతే ఖర్చు పెట్టేస్తారనమాట. కాబట్టి మీకు వచ్చే కొంత మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లోకి వేసేసుకోండి. అది మీ డబ్బు కాదు అనుకోండి. అప్పుడు మీరు చాలా వరకు కూడా ఖర్చుల్ని కూడా తగ్గించుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే డబ్బు ఉందని ఖర్చు పెట్టేస్తే ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు ఆ విధంగా సేవింగ్స్ చేసుకున్నారనుకోండి, మీకు వ్యయం తగ్గుతుంది, అదేవిధంగా ఆదాయం అనేది పెరుగుతుంది అనమాట. ఇలా ప్లాన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ రాశి వచ్చేసి కుంభరాశి. కొత్త సంవత్సరం వృత్తిపరంగా మీకు బాగానే ఉంటుంది. జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. మార్చి 2024 కుంభరాశి వారికి బంగారంగా ఉంటుంది. ఈ నెలలో మీరు అదృష్టవంతులు అవుతారు. దీనివల్ల మీరు అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 6, అవమానం 1. రాజపూజ్యం విషయంలో బాగానే ఉన్న కుంభరాశి వారికి ఆదాయం వ్యయం మాత్రం ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మీరు మీ యొక్క లైఫ్ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండాలనేది ప్లాన్ చేసుకోండి. ఆదాయం పెంచుకోండి, వ్యయాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇక లాస్ట్ రాశి వచ్చేసి మీనరాశి. 2024లో అంటే వచ్చే సంవత్సరంలో మీనరాశి గల జాతకులకి విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. మీరు ఊహించని ధనాన్ని పొందుతారు. ఫిబ్రవరి 2024 మీనరాశి వారికి అదృష్ట మాసం. మీరు ఈ నెలలో అనేక విజయాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాల పెంపు మొదలైనవి లభించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కొత్త ఏడాది మీ జీవితాన్ని మార్చే సంవత్సరం కాబోతుంది. ఇకపోతే ఫిబ్రవరి 2024 మీనరాశి వారి అదృష్ట మాసం. మీరు ఈ నెలలో అనేక విజయాలను పొందుతారు మీనరాశి వారు. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉంటారో మీకు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కాకపోతే మాత్రం మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఓవరాల్గా మాత్రం బాగానే ఉంటుంది మీనరాశి వారికి. ఇకపోతే మీ యొక్క ఆదాయం విషయానికి వస్తే 14, వ్యయం మాత్రం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. రాజపూజ్యం 2 అయితే అవమానం అంతకు డబుల్గా 4 ఉందన్నమాట. కాబట్టి అవమానం మీరు చేసే పనులను బట్టి అవమానం ఉంటుంది. కాబట్టి ఎదుటి వారు ఒక్కోసారి మీ తప్పు లేకపోయినా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఆదాయం 11 కాబట్టి బాగానే ఉంటుంది. అంటే రాబోయే కొత్త సంవత్సరం మీకు ఆదాయం బాగానే ఉంది. వ్యయం 5, మీరు ఆ వ్యయం కూడా తగ్గించుకుంటే మీనరాశి వారికి ఓవరాల్గా శ్రీ క్రోధినామ సంవత్సరం బాగానే ఉంటుందన్నమాట. ఇలా చూసారు కదా 12 రాశుల వారికి వచ్చే 2024 సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంటాయి, నూతన సంవత్సరంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.